హాయ్. సో, ఫస్ట్ నేను నీకు ఈ 7 డేస్ ట్రేడ్స్ ఇచ్చే ముందు జస్ట్ వానా షేర్ యూ అసలు ఏం చేస్తాను నేను ఎగ్జాక్ట్లీ. అసలు ఈ 6:30కి వాల్యూమ్లో ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నా, అసలు ఏంటి దీని థియరీ బిహైండ్ అని చెప్పి ఒక ఫ్యూ మినిట్స్ చెప్తాను, జస్ట్ 2-3 మినిట్స్. సో యూజువల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏషియన్ సెషన్ అనేది ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి 7:30 లోపు అనమాట. సో ఈ 7:30 లోపు ఒక మైక్రో విండో. సో మైక్రో విండో అంటే ఇది ఒక మైక్రో విండో, ఒక మ్యాక్రో విండో. సో లెట్ మీ జస్ట్ షో యూ. సో ఇది ఒక మైక్రో విండో అనమాట. సో ఈ 4:30 నుంచి 7:30 లోపు ఒక మైక్రో విండో ఉండిద్ది. ఈ మైక్రో విండోలోపు ఒక మ్యాక్రో విండో ఉండిద్ది అనమాట. సో దిస్ ఈజ్ ద మైక్రో విండో, ఇట్స్ అ మ్యాక్రో విండో. సో ఇదేంటంటే పర్టికులర్లీ టైం బేస్డ్, ప్యూర్లీ టైం బేస్డ్ అని కాదు. నేను నమ్మేది ఏంటంటే ఎగ్జాక్ట్గా 6:30కి, సో ఎగ్జాక్ట్గా 6:30కి మనకి వాల్యూమ్ మార్కెట్లోకి ఇంజెక్ట్ అవుద్ది అన్న ఒక థింగ్ రిపీటెడ్గా చూసాను నేను. సో ఇది ఎవరు నాకు చెప్పలా, 6:30కి ఇలా ఉండిద్ది, 7:30కి ఇలా ఉండిద్ది అని ఏం చెప్పలేదు. సో ఈ కాన్సెప్ట్ మొత్తం అంతా ఫ్రమ్ ఎండ్ టు బేస్ మొత్తం నేనే బిల్డ్ చేసుకున్నా. సో ఈ 6:30కి వాల్యూమ్ ఇంజెక్ట్ అవుద్దని చెప్పి 1-2 సార్లు చూసి 1-2 సార్లు పార్టిసిపేట్ చేసి నేను తెలుసుకున్నా. సో ఈ 6:30 to 6:35 ఈ మైక్రో విండో లోపల ఏం చేసిద్ది అంటే ప్రైజు ఒక బేస్ని సెట్ చేసిద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాశాను అనమాట, బేస్ అంటే ఫౌండేషన్. సో ఇప్పుడు 6:30 క్యాండిల్ అయితే, సో 6:32 క్యాండిల్, 6:34 క్యాండిల్, 6:33 క్యాండిల్, 6:34 క్యాండిల్ అండ్ 6:35 క్యాండిల్. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్రైస్ అనేది ఒక బేస్ని ఫామ్ చేసింది. సో కిందకి వెళ్ళాలి ప్రైజు అని చెప్పి ఒక బేస్ని ఫామ్ చేసింది అనమాట. సో దట్స్ వాట్ ఈ స్ట్రాటజీ మొత్తం అంతా అదే. సో మీకు ఒక్కసారి సో ప్రైజ్ అనేది ఒక బేస్ని ఫామ్ చేసింది. సో కిందకి వెళ్ళాలన్న ఒక బేస్ని. సో ఇప్పుడు ఏంటంటే ఈ మైక్రో విండో ఉంది కదా, ఈ మైక్రో విండో క్లియర్గా ఎగ్జాక్ట్గా 6:30కే వాల్యూమ్ రావాలని చెప్పి ఇక్కడ ఒక ఇదే లేదనమాట. సమ్టైమ్స్ ఇక్కడ ఏంటంటే సమ్టైమ్స్ ఇక్కడ మనకి 6:30కి చాలా చిన్నగా కూడా ఉండొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ ఇలా 6:30, 6:31, 6:32, 6:33, 6:34, 6:35. ఈ ఎగ్జాంపుల్ గమనించినట్టయితే 6:35కి ఏదైతే మనం ఒక మైక్రో విండో అనుకున్నామో దాంట్లో ప్రైస్ ఒక హై వాల్యూమెట్రిక్ క్యాండిల్ చూపించిందనమాట. సో ఈ క్యాండిల్ ఏంటంటే చాలా సూతనింగ్గా రెస్పాన్సివ్గా ఉంటుందన్నమాట. అదే ఇండికేషను, చాలా రెస్పాన్సివ్గా ఉండి చాలా మంచిగా ఫామ్ అయిపోతుంది. అంటే ఏంటంటే సో సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్లో ఇంజెక్ట్ అయ్యింది. సో ఆల్గరిథమ్స్ వాంట్ టు సెల్ అన్న ఒక ఇండికేషన్ అనమాట. సో ఇలా సెల్ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళిద్ది? సో ఇక్కడున్న పర్టికులర్ బై సైడ్ పూల్ ఆఫ్ లిక్విడిటీ అని చెప్పి, అదే సెల్ సైడ్ పూల్ ఆఫ్ లిక్విడిటీ అని చెప్పి, సో ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటాం ఈ వాల్యూమ్లో. సో ఇక్కడ ఎంట్రీ తీసేసుకొని ఇమీడియట్ ఇక్కడ దాకా రైడ్ చేస్తాం అనమాట. సో ఇదే జరిగేది. సమ్టైమ్స్ ఈ వాల్యూమ్ అనేది 6:33 కూడా ఉండొచ్చు, 6:33 కూడా ఉండొచ్చు. ఈ 6:30 ఇప్పుడు ఏంటంటే వాల్యూమ్ అనేది రావాలి మనకి. సో ఇక్కడ ఎక్కడా కూడా పర్టికులర్ ప్రెషర్ అనేది లేదు. సో ఈ రెస్పాన్సివ్ క్యాండిల్, ఈ వాల్యూమెట్రిక్ క్యాండిల్ 6:31 అవ్వచ్చు, 6:32 అవ్వచ్చు, 6:33 అవ్వచ్చు, 6:34 అవ్వచ్చు, 6:35 అవ్వచ్చు. సో ఎనీ ఆఫ్ ద మినిట్ అవ్వచ్చు. సో ఇదనమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ 6:30 ఉంది కదా, ఇదిగోండి 6:30 ఈ పర్టికులర్ క్యాండిల్. సో 6:30కి
ఆల్మోస్ట్ 8.10 పాయింట్స్ మూవ్ అయిపోయింది. సో 631కి బయింగ్ ప్రెషర్ ఉంది, 632కి బయింగ్ ప్రెషర్ ఉంది. సో ఇక్కడ మనకు అర్థమైపోతుంది సో ప్రైస్ వాంట్స్ టు గో హయ్యర్ అని. సో ఎప్పుడైతే ప్రైస్ మనకు ఆ ఇండికేషన్ ఇచ్చేస్తుందో వి డెఫినెట్లీ ఎంటర్ హియర్. సో 634లో ఎంటర్ అయిపోతాం. 634లో ఎంటర్ అయ్యి 634లో ఎంటర్ అయ్యి సో కింద ఇక్కడ ఎస్ఎల్ ఇచ్చేస్తాం అనమాట. సో ఎస్ఎల్ ఇచ్చేసి మనం లిక్విడిటీ సైడ్, సో ఎక్కడైతే రీసెంట్ లిక్విడిటీ ఉందో బై సైడ్ లిక్విడిటీ అక్కడ దాకా రైడ్ చేస్తాం. సో ఇదే సింపుల్ స్ట్రాటజీ. సో ఇక్కడ ఏం లేదండి, 631కి హై వాల్యూమెట్రిక్ హై రెస్పాన్సివ్ క్యాండిల్ ఉండాలి, లేదా 631కైనా హై రెస్పాన్సివ్ క్యాండిల్ ఉండాలి, లేదా 632కి 33కి 34కి 35. సో ఈ 630 to 35 ఈ 5 minutesలోనే మనకి హై రెస్పాన్సివ్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. అప్పుడే మనం ట్రేడ్ చేస్తాం అనమాట. లేదు ఫామ్ అవ్వలేదు అని అంటే ఏం జరిగిద్ది అంటే ఈరోజు జరిగిద్ది అంటే ఆ టైంకి ఇంజెక్ట్ అవ్వలేదు, రెగ్యులర్గా ఇంజెక్ట్ అవ్వాల్సిన ప్రెషర్ అనేది ఇంజెక్ట్ అవ్వలేదు. సో కొద్దిగా కాషియస్గా ఉండాలి అదనమాట. సో ఇది ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్. సో బులిష్ కేస్ కూడా అంతే. సో 630 క్యాండిల్ మంచిగా ఉన్న పర్లేదు, 632 మంచిగా ఉన్న పర్లేదు, 634 ఏదైనా. సో మనకేంటంటే ఈ 630 to 635 లోపు హై రెస్పాన్సివ్ క్యాండిల్ అనేది ఒకటి ఫామ్ అవ్వాలి. అదేం చేసిద్దంటే ప్రైస్ని ఒక సైడ్ పట్టుకెళ్ళిపోయిద్ది. అలా పట్టుకెళ్తున్నప్పుడు దాంతో మనం రైడ్ చేస్తాం అనమాట రీసెంట్గా ఉన్న పూల్ ఆఫ్ లిక్విడిటీకి, అంతే. సో ఇప్పుడు ఈ మ్యాక్రో విండో స్పెషాలిటీ ఏంటంటే సో ఆ రైడు, సో ఆ వెళ్ళే రైడ్ ఉంటుంది కదా, ఆ రైడు ఈ 630 నుంచి స్టార్ట్ అయ్యి 730 కరెక్ట్ ఎగ్జాక్ట్గా 7 లోపల రైడ్ అయిపోయి ఉంటుంది. సో అంత ఫాస్ట్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇదిగోండి 7 ఎగ్జాక్ట్గా. సో ఆల్రెడీ రైడ్ అయిపోయింది, మీరు గమనించినట్టయితే ఆల్మోస్ట్ 18 పాయింట్స్ మూవ్ అయిపోయింది. సో కరెంట్లో నేను మీకు చూపించలేకపోతున్నా కానీ సో ఇక్కడెక్కడో ఖచ్చితంగా ఒక పూల్ ఆఫ్ లిక్విడిటీ ఖచ్చితంగా ఉండిద్ది. సో ఇలాగా, సో ఇలా స్టార్ట్ అయిన ప్రైజు ఇక్కడ పూల్ ఆఫ్ లిక్విడిటీని గ్రాప్ చేసుకొని సో ఇట్ రిటర్న్. సో దట్స్ అ సింపుల్ థింగ్ అండి. కాకపోతే ఏంటంటే కాంప్లికేట్ అయిపోతుంది. సో ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాను సమ్హౌ నేను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డే 630కి వెళ్దాం. సో ఇది 4 ఆన్ 4th 630 కదా. ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఆన్ 4th 630కి. సో ఇది 630 క్యాండిల్ అనమాట, ఎగ్జాక్ట్గా ఆన్ 4th. సో 4th 630 క్యాండిల్. ఈ 630 క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 631, 32, 33, 34, 35. సో మనకి ఏంటంటే బేస్ అనేది ఫామ్ చేయాలి. ప్రైస్ నేను హయ్యర్ సైడ్ వెళ్తున్నాను లేకపోతే లోవర్ సైడ్ వెళ్తున్నాను అని చెప్పి ఒక బేస్ అనేది ఫామ్ చేయాలి. సో 630కి ఆల్రెడీ 9.60 పాయింట్స్ మూవ్ అయిపోయింది. సో ఆ తర్వాత మనకి 631కి మళ్ళీ ఇంకొక 9 పాయింట్స్ మూవ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 minutesలోనే 18 పాయింట్స్ మూవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మరి ఎంట్రీ అవ్వచ్చా అవ్వకూడదా అంటే సో మనకి పూల్ ఆఫ్ లిక్విడిటీ ఎక్కడ ఉంది? సో ఇప్పుడు ఈ బేస్ అనేది బేస్ ఆల్రెడీ సెట్ చేసింది 630కి 632 లోపల బేస్ అనేది సెట్ చేసింది. హయ్యర్ సైడ్ వెళ్తున్నాను నేను ప్రైజ్ అని. సో ఇప్పుడు ఇలా సెట్ చేసిన ప్రైజు ఎక్కడికి, సో ఎక్కడికి వెళ్తుంది ఎగ్జాక్ట్గా ఆ లిక్విడిటీ జోన్ని మనం మార్క్ చేసుకోవాలన్నమాట. సో గమనించినట్టయితే 633, 634, 635. సో 635 ఈ మైక్రో విండోలో ప్రైస్ హయ్యర్ సైడే ఉంది. సో అసలు కిందకి రాలా. సో మనం చాలా కాన్ఫిడెంట్గా ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఈ 635 అయిపోయిన తర్వాత సో ఎస్ఎల్ చక్కగా ఇక్కడ పెట్టేవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ క్యాండిల్లో 10 పాయింట్లు, 100 పాయింట్స్ మహా అయితే ఇప్పుడు ఒక
12 పాయింట్స్, $120. సో $120 ఎస్ఎల్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు 7 చూద్దాం. సో మ్యాక్రో విండో. సో 7, వేర్ ఇస్ 7? సో ఎగ్జాక్ట్గా 7కి సో ఎస్ఎల్ జోన్లో ఉంది లిటరలీ. కానీ ప్రైస్ ఎప్పుడు ఇనిషియేట్, ఈ ఏషియన్ సెషన్ ఎండింగ్. సో ఈ ఏషియన్ సెషన్ ఎండింగ్ 7:30. సో ఇదిగోండి 7:30కి ఇది ఇక్కడ ఉంది ప్రైస్. ఎగ్జాక్ట్గా 7:30కి ఇక్కడ ఉంది. అంటే సెషన్ ఎండింగ్ టైం దాకా హోల్డ్ చేసి ఉంటే ట్రేడు, సో ఇట్స్ ఆల్మోస్ట్ 29 పాయింట్స్ అనమాట. సో ఎగ్జాక్ట్లీ 7:30 ఇదిగోండి. సో సెషన్ ఎండింగ్ టైం దాకా వెయిట్ చేసి ఉంటే, సో ఆల్మోస్ట్ ఈ 6:30 క్యాండిల్, 6:32, 6:31 క్యాండిల్, 6:32 క్యాండిల్, 6:33 క్యాండిల్, 6:34 క్యాండిల్, 6:35 క్యాండిల్. సో ప్రైస్ అనేది ఒక బేస్ని సెట్ చేసింది హయ్యర్ సైడ్ వెళ్తున్నారని. సో అలా వెళ్తుంటే హయ్యర్ సైడ్లో ఉన్న దగ్గరగా ఉన్న పూల్ ఆఫ్ లిక్విడిటీ హంట్ చేస్తున్నానని చెప్తుంది. సో వెంటనే మనం 6:35కి ఈలో ఎంట్రీ అయ్యాం. సో బేస్ అనేది ఒక ప్రైస్ సెట్ చేసింది, అదే ఫౌండేషన్ సెట్ చేసిన తర్వాత, అండ్ వీ వెయిటెడ్ ఫర్ అప్ టు 7 అనమాట. 7కి ప్రైస్ ఎగ్జాక్ట్గా ఎస్ఎల్ జోన్లో ఉంది. కానీ సెషన్ ఎండింగ్ టైంకి సో ఆల్రెడీ 6:30కి నేను తను ఆ పర్టికులర్ ప్రైస్ సెట్ చేసిన బేసు కంటిన్యూ అయ్యి మనకు ఆల్మోస్ట్ 29 పాయింట్స్ ఇచ్చింది. సో దిస్ ఈజ్ ద బ్యూటీ అన్నమాట. కాకపోతే నా దరిద్రం, నేనేం పట్టుకుంటా. సో ఇప్పుడు డే 5కి వెళ్దాం. ఏంటి డే 5 దాటేసా? ఇదిగోండి డే 5. సో డే 5 మనకి 6:30 క్యాండిల్ ఇది. $6:30 క్యాండిల్ ఇదిగోండి ఇది. సో ఈ డే 5 6:30 క్యాండిల్. ఎగ్జాక్ట్లీ ఈ 6:30 తర్వాత మనం 5 మినిట్స్ వెయిట్ చేస్తాం. 6:31, 6:32, 6:34, 6:35. సో మనకేం చూపిస్తుంది ప్రైజు? అసలు హైయర్ సైడ్ వెళ్ళాలా, హైయర్ సైడ్ వెళ్ళకూడదా, ఏం అర్థం కావట్లేదు. ప్రైస్ అనేది కదలలేకపోతుంది, ముందుకి కదలకపోతుంది, వెనక్కి కదలలేకపోతుంది, జస్ట్ అలా స్టక్ అయిపోయింది. సో ఇంత చిన్న బేస్ని మనం సెట్ చేసుకుని ప్రైస్ హైయర్ సైడ్ వెళ్తుందని చెప్పి మనం గెస్ చేయం. సో ఇలాంటి టైమ్స్లో కొద్దిగా ఆగాలి, కొద్దిగా వెయిట్ చేయగలిగితే ఇదిగోండి 6:36కి మనకి ఆల్మోస్ట్ 3.80 పాయింట్స్ ఉన్న ఒక మంచి వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అయింది. సెట్టింగ్ ప్రైస్ పైకి వెళ్తున్నాను. సో ఈ పాయింట్ నుంచి, సో 6:30 పాయింట్ నుంచి 6:36 పాయింట్ వరకు చూస్తే ప్రైస్ సెట్ నేను పైకి వెళ్తున్నాను అని చెప్తుంది. ఇలా వెళ్తుంటే విచ్ సైడ్ ఆఫ్ పూల్ ఆఫ్ లిక్విడిటీ టార్గెట్ చేస్తున్నాం అన్నది మనం చూసుకోవాలి. సో అలా చూసుకొని మనం ఎక్కడ ఎంట్రీ ఇచ్చినట్టయితే, సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ, సో మన ఎస్ఎల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్లో ఉండి ఈ లెవెల్లో ఇచ్చేసి ఉంటే మన 7, సో 6:36కి రివీల్ అయింది ఇక్కడ ఈ కేసులో. సో ఎగ్జాక్ట్లీ 7 ఇది, ఎగ్జాక్ట్లీ 7కి ప్రైస్ అనేది ఎస్ఎల్ జోన్లోనే ఉంది. సో లిటరల్గా ఇక్కడ ప్రైస్ యాక్షన్ చెప్పేస్తుంది, నేను ఎటు సైడ్ వెళ్ళట్లేదు, సో నేను ఎటు కదలలేకపోతానని ప్రైస్ యాక్షన్ నీట్గా చెప్పేస్తుంది. అయినా సరే మనం మన టార్గెట్ మన ఎస్ఎల్ అనుకున్నాం కదా, అలా ఎస్ఎల్ వెళ్తూ ఉంటే, సో ఎగ్జాక్ట్గా ఎస్ఎల్ హిట్ అయింది. సో 7:11కి ఎగ్జాక్ట్గా ఎస్ఎల్ హిట్ అయిపోయింది. అంటే ఈరోజు అంతకుముందు ఒక 29 పాయింట్స్, అంతకుముందు ఒక 16 పాయింట్స్, ఇప్పుడు మనకి ఈరోజు 3rd డే ఎస్ఎల్ అనేది హిట్ అయింది డ్యూ టు వాల్యూమ్ లేక ప్రైస్లో. సో ఆల్రెడీ ప్రైస్ అనేది బేస్ సెట్ చేసింది అండ్ 6 పాయింట్స్ మూవ్ అయింది, ఆల్మోస్ట్ 6 పాయింట్స్ మూవ్ అయింది అండ్ అనేబుల్ టు కంటిన్యూ. సో ఇది లాగా ఉండిపోయింది ఇంకా. సో ఇదొక లాస్ డే మనకి. సో ద సేమ్ గోస్ టు March 5th అయిపోయింది. 6థ్కి వెళ్దాం.
ఇదిగో ఇదొక్కటి ఎగ్జాక్ట్లీ. సో ఈ మార్చ్ 6న ఎగ్జాక్ట్లీ 6:30 వాల్యూమ్లో ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నించాం, కానీ ఏమైపోయామంటే దెబ్బ అయిపోయాం. ఇగో ఈ 6:31 తర్వాత మనకి ఇలా వెళ్ళింది, చాలా కన్సాలిడేట్ అయిపోయింది, అక్కడ దెబ్బ అయిపోయాం మనం. సో సో ఓకే, నీకు కింద ఫస్ట్లో చెప్పిన థియరీ ఎలా వర్కౌట్ అయింది ఇక్కడ చూపిస్తాను. సో ఇది ఎగ్జాక్ట్గా 6:30 క్యాండిల్. సో 5 minutes వెయిట్ చేయాలి కదా. 6:30, 6:31, 6:32, 6:34, 6:35. సో 6:35కి ఇది ప్రైస్ యొక్క సెట్టింగ్. సో ఈ పాయింట్ నుంచి సో ఈ పాయింట్ వరకు ప్రైజ్ బేరిష్ నేచర్ని చూపించింది. సో బేరిష్ నేచర్ చూపించిన ప్రైజు మనకి ఎగ్జాక్ట్గా ఇలా ఒక కంటిన్యూయేషన్ ఫార్మాట్ ఇవ్వట్లేదు. ఒక కంటిన్యూషన్గా ఒక ఫార్మాట్ ఇలా ఇవ్వట్లేదు. నేను కిందకి వెళ్తున్నాను అన్నట్టుగా. సో ఎలా, కానీ ఇది చూడండి. సో దాని 6:35 లోపు ఎలా ఉంది, సో ఇలా లోపల ఉండిపోయింది ప్రైజ్, అంటే అన్డిసిషనింగ్గా ఉండిపోయింది ప్రైజ్. సో బేస్ అనేది కూడా తెలియదు అనమాట మనకి. ఇలాంటి సిచ్యువేషన్స్ మోస్ట్లీ వెయిట్ చేయాలి, ఆబ్వియస్గా వెయిట్ చేసి తీసుకోవాలి. సో 6:35 కదా ఇప్పుడు. అసలు మనకి చూడండి సో ఎంత ప్రైజ్ మూమెంట్. సో ఆల్మోస్ట్ 7 మ్యాక్రో విండోస్ 7 ఉంది కదా. సో 7కి వెళ్దాం. 7కి ప్రైజ్ యొక్క మూవ్ అనమాట. సో ఈ మ్యాక్రో విండో, సో ఈ మ్యాక్రో విండోలో 7కి ప్రైస్ చూడండి. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ప్రైస్ మూవ్ అవుతూనే వచ్చింది, విచ్ ఈజ్ గివింగ్ అన్ ఇండికేషన్ ఆఫ్ మీ గోయింగ్ హయ్యర్. సో కిందకి వెళ్తే ఇదే రివర్స్లా కనబడుద్ది. సో ఇలాగ కనబడుద్ది. సో ఎగ్జాక్ట్లీ సో 7 తర్వాత మనం ఎంట్రీస్ ప్లేస్ చేయం. సో ఆబ్వియస్లీ 7 తర్వాత మనం ప్లేస్ చేయం. ఈరోజు కూడా ఒక రాంగ్ డేనే మనకి, బికాజ్ అనుకున్న టైంలో ప్రైజ్ ఎంట్రీస్ దొరకవు. సో ఎగ్జాక్ట్లీ సో ఇలాంటి టైంలో కొద్దిగా మూసుకొని వచ్చేయాలండి. కాకపోతే ఏంటంటే చేయి దోలు ఎక్కువ. సో సైలెంట్గా వచ్చేయాలి, కాకపోతే ఏదో ఒకటి మెసప్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా పోతాం అన్నమాట. సో ఇదొకటి. సో ఇవే కొద్దిగా ఆగి తీసుకోవాల్సిన నిర్ణయాలు. సో అవే కొద్దిగా డిసిప్లిన్ కూడా బిల్డ్ చేస్తాయి. సో ఈవెన్ ప్రైస్ అంత మూవ్ అయినా కూడా, కాకపోతే ఏంటంటే మన విండోలో రాలేదు ఎంట్రీ అనేది. సో మనం ఎందుకు తీసుకోవాలి, సో మనం వచ్చేద్దాం అన్న టెంపో అన్నమాట. సో ఓకే, సో ద సేమ్ మీకు చెప్పిన థియరీనే. సో 6:30 సో వెరీ హెవీ ఫాల్ 6:30కి. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫాల్. ఓహ్ మై గుడ్నెస్, వేర్ ఇస్ ఇట్? సో ఎగ్జాక్ట్లీ ద సేమ్ థియరీ. సో 6:30 క్యాండిల్ ఇది, 6:30 క్యాండిల్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హై రెడ్ వాల్యూమ్ క్యాండిల్. సో నేనేం చేశానంటే ఆ రోజు దీంట్లో పార్టిసిపేట్ చేయించేసాను. ఆల్మోస్ట్ 31 పాయింట్స్ వచ్చినాయి. నేను 22+ సెక్యూర్ చేశాను. మీరు ఒక 10+ అలా సెక్యూర్ చేశారు ఈరోజు. అసలు యాక్చువల్గా ఇలా తీసుకోకూడదు ఎంట్రీ. సో అది వెరీ హైలీ రిస్కీ ట్రేడ్ అనమాట. అసలు అలా తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే మన థియరీ ప్రకారం ఏంటంటే 6:30 నుంచి 6:31, 6:32, 6:34, 6:35, 6:35 ఇదిగోండి 6:35 క్యాండిల్ ఇది. సో 6:35 క్యాండిల్. సో ఇలా చూసుకుంటే సో ప్రైస్ అనేది ఎగ్జాక్ట్లీ ఒక మంచి బేస్ని సెట్ చేసింది.
సో ప్రీవియస్గా ఉన్న హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఉన్న లిక్విడిటీని గ్రాబ్ చేసి ఎగ్జాక్ట్లీ లిక్విడిటీని గ్రాబ్ చేసి సో ప్రైస్ అనేది హయ్యర్ సైడ్ వెళ్ళింది. సో అబ్జర్వ్ చేసినట్టయితే 636కి సో ప్రైస్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ క్యాండిల్లో సో మనం ఇమీడియట్గా 636లో ఎంటర్ అయినా కూడా సో వీఆర్ హ్యావింగ్ అ వెరీ గుడ్ మనీ అనమాట. సో ఇది కూడా ఈవెన్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చినా కూడా సో వీ కెన్ గివ్ అ ఎస్ఎల్ హియర్, సో విచ్ ఇస్ అ $200 ఎస్ఎల్ అండ్ లెట్స్ జస్ట్ మూవ్ అప్. సో టార్గెట్ వచ్చేసరికి దర్ ఆర్ రీసెంట్ పూల్ ఆఫ్ లిక్విడిటీ. సో ఆబ్వియస్లీ ప్రైస్ రైట్ చేసింది. సో 32 పాయింట్స్ వచ్చింది. అసలు యాక్చువల్లీ ఆ రోజు తీసుకోవాల్సిన ట్రేడ్ ఇది, కాకపోతే దీంట్లో పార్టిసిపేట్ చేయించా. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా సేమ్ మీకు చెప్పింది ఏదైతే ఉందో 6:30 నుంచి 6:35 లోపు ఈ మినీ విండోలో సమ్టైమ్స్ 6:36కి అయినా కూడా సో ఎందుకంటే మ్యాక్రో విండో ఎక్స్పాండ్ అవుతుంది 6:35 నుంచి 7 వరకు. ఈ మ్యాక్రో విండోలో కూడా మనకు హై రెస్పాన్సివ్ క్యాండిల్ వచ్చినా కూడా సో వీ కెన్ పార్టిసిపేట్ అంటిల్ ఎప్పుడు వరకు అంటే 7:30 వరకు. సో వన్స్ పార్టిసిపేట్ అయిపోయిన తర్వాత రీసెంట్గా ఉన్న పూల్ ఆఫ్ లిక్విడిటీని టార్గెట్ చేస్తాం మనం. సో ఎంట్రీ ఎలాగవుతున్నాం అంటే వి ఇమీడియట్లీ ఎంటర్. సో ఇక్కడ ఎక్కడ కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, బికాజ్ అది ఇంకా కిందకి రాదు. అంత మంచి ఇనీషియల్ ఏదైతే లిక్విడిటీ స్టార్ట్ అయిందో, ఐ మీన్ వాల్యూమ్ స్టార్ట్ అయిందో, అలా స్టార్ట్ అయిన తర్వాత ఇట్ డెఫినెట్లీ గోనా నాట్ కమ్. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్గా ఎగ్జాంపుల్స్ చూపించాను, ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఇలా స్టార్ట్ అయిన 6:35కి ఈ వాల్యూమ్, సో తర్వాత మళ్ళీ ప్రైస్ కిందకి రాలా. సో ఇట్ ఇనిషియేటెడ్ టు గో హైయర్ టు క్లియర్ దిస్ పూల్ ఆఫ్ లిక్విడిటీ. సో ఇదే అనమాట సో దీని బ్యూటీ. సో ఎంత ఎస్ఎల్ ఇచ్చినా కూడా హిట్ అవ్వదు, కాకపోతే నేనేంటంటే చిన్న చిన్న ఎస్ఎల్స్ ఇచ్చి ప్లే చేస్తున్నాను. సో ఇలా చూస్తే మనం నెక్స్ట్ వెళ్దాం. సో మార్చ్ 10th ఒక్క నిమిషం ఉండండి. మార్చ్ 9th ఆల్రెడీ చూపించా కదా. ఇది మార్చ్ 9th. సో ఇదిగోండి, సో ఇదొక లైవ్ ఎగ్జాంపుల్. సో ద సేమ్ థియరీ, సో ద సేమ్ థియరీ 6:30 నుంచి 6:35 వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఈ 5 minutesలో ప్రైస్ ఎటు సైడ్ బేస్ సెట్ చేసింది అని చెప్పి చెక్ చేయాలి. సో లెట్స్ డూ దట్. సో 6:30 క్యాండిల్, 6:32 క్యాండిల్, 6:34 క్యాండిల్, 6:30 క్యాండిల్, ఈ క్యాండిల్, 6:30 క్యాండిల్, 6:32 క్యాండిల్, ఈ క్యాండిల్, 6:31 క్యాండిల్, ఈ క్యాండిల్, 6:32 క్యాండిల్, 6:34 క్యాండిల్, 6:35 క్యాండిల్. సో ఎగ్జాక్ట్గా 6:35కి ఇక్కడ ఉంది ప్రైజ్. సో ఇనీషియల్గా ఇక్కడ నుంచి వెళ్ళింది ప్రైజ్ ఆ పైకి. సో బేస్ అనేది సెట్ అయిపోయింది. సో లిటరలీ బేస్ అనేది సెట్ అయిపోయింది. సో పైకి వెళ్తున్నాను అని చెప్పి సో వీ కెన్ ఎగ్జాక్ట్లీ 6:36కి మనం ఎంట్రీ ఇచ్చేవచ్చు. సో ఎస్ఎల్ ఇక్కడ కింద ఇచ్చుకోండి. ఆల్మోస్ట్ ఎస్ఎల్ 14 points వస్తుంది. సో లుక్ ఎట్ దిస్ బ్యూటీ. సో 23 points. సో 20 క్యాప్చర్ చేసుకుని సరిపో. సో 20 points. సో 14 ఎస్ఎల్ ఇస్తుంటే 20 points దాకా వస్తుంది. సో 1:15 లాంటిది అనుకోండి. బట్ మన 7:30 అంటే ఇదిగోండి, మన 7:30 వరకు. 7:30 ఎందుకు, 7 చూద్దాం. సో 7 ఇది. సో 7 లోపు ఆల్రెడీ ఈ హై టచ్ అయింది. 7:30 కంటే $37 $38 points దాకా వచ్చింది ఆబ్వియస్లీ. ఇదిగోండి 7:29కి ఎగ్జాక్ట్గా. సో 38 points.
సో మనకు అంత అవసరం లేదు, జస్ట్ ఇదిగోండి 20 పాయింట్స్ సరిపోయింది. సో ఇది సెటప్. సో ఇంకా 10th మార్చ్ అయిపోయింది కదా. సో 11th మార్చ్కి వెళ్దాం. ఇదిగోండి 11th. లెట్స్ గో ఫర్ 6. సో ఇదొక ఎన్విరాన్మెంట్. సో మనం చెప్పిన థియరీ ప్రకారం ద సేమ్ థియరీ 6:30 నుంచి 6:35 లోపు మనకి ప్రైస్ అనేది ఒక బేస్ని సెట్ చేయాలి. సో లెట్స్ జస్ట్ చెక్అవుట్. ఇదో ఇది 6:30 క్యాండిల్, 6:31 క్యాండిల్, 6:32 క్యాండిల్, సారీ అంతే 6:33 క్యాండిల్, 6:34 క్యాండిల్, 6:35 క్యాండిల్. సో ప్రైస్ అనేది ఈ ఫామ్లో 6:30లకి ఇంతే, జస్ట్ ఇంతే ఉంది. మనం ప్రీవియస్గా డేటా చెక్ చేసినట్టయితే ప్రైస్ అనేది ఎంత ఫౌండేషన్ సెట్ చేసింది అంటే హ్యూజ్ ఫౌండేషన్ సెట్ చేసింది. సో ఇలాగా మంచి హ్యూజ్ ఫౌండేషన్ సెట్ చేసింది. కానీ ఇక్కడ చూడండి ప్రైస్ సెట్ చేసిన ఫౌండేషన్ అసలు మనకి అసలు ఎక్కడైనా ఒక్క హై వాల్యూమెట్రిక్ క్యాండిల్ ఫామ్ అయిందా, ఒక రెస్పాన్సివ్ క్యాండిల్ ఫామ్ అయిందా అంటే అస్సలు లేదు. సో ఇలాంటి ఒక టైంలో మనం చాలా కాషియస్గా ఉండాలి. సో ఓకే లేదు, ఇప్పుడు మనం ఏం చేయాలి, మ్యాక్రో విండో అంటే 7 దాకా ఉంటుంది. సో ఇది 7 ఏది ఇందా ఇదిగో ఇది 7. సో ఎగ్జాక్ట్లీ 7. సో ఈ 7లో కూడా మనకి అసలు ఒక మంచి హై వాల్యూమెట్రిక్ క్యాండిల్ కూడా ఫామ్ అవ్వలేదు. అంటే ప్రైస్ నేను కిందకి వెళ్తున్నానని చెప్పి సెట్ చేయట్లా. ఇదిగో 6:30కి స్టార్ట్ అయిన క్యాండిల్ 6:35కి ఇక్కడ ఉంది, 7కి ఇక్కడ ఉంది. సో ఇలా చూస్తుంటే ప్రైస్ హయ్యర్ సైడ్ వెళ్ళింది, లోవర్ సైడ్ వచ్చింది, మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ లోవర్ సైడ్ వచ్చింది. 7కి ఎగ్జాక్ట్లీ ప్రైస్ మళ్ళీ లోపలే ఉండిపోయింది. సో కాన్షియస్గా ఉండగలిగితే సో ఇది మన రేంజ్ అయిపోయింది ఇంకా. సో మ్యాక్రో విండో అయిపోయింది, మైక్రో విండో అయిపోయింది. సో హ్యాపీగా మార్కెట్ నుంచి బయటకు వచ్చేయచ్చు. బికాజ్ ఎంట్రీ దొరకల. సో ఎంట్రీ లిటరలీ దొరకలేదని చెప్పి వచ్చేయచ్చు. సో ఇట్స్ వన్ ఆఫ్ ద థింగ్ టు ఎగ్జిట్ అనమాట. ఇప్పుడు యూజువల్గా ఎంటర్ అయిపోతున్నాను, చిన్న వాటిలో ఫ్లక్చువేషన్స్లో క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్ అయిపోతున్నాను, క్లోజ్ చేస్తున్నాను. కానీ ఈ ఫ్రేమ్ వర్క్ 6:30 నుంచి 6:35 లోపు ప్రైస్ ఎస్టాబ్లిష్ చేసిన బేస్ని చూసి అటువైపు ఎంటర్ అవుతుంటే సో మీరు చూసిన ప్రీవియస్ డేస్ అన్నీ ఆల్ ద గ్రీన్ ఎస్ఎల్స్. సో 14 పాయింట్లు ఇచ్చినా 14 పాయింట్లు వచ్చేసింది, 12 పాయింట్లు ఇచ్చినా 12 పాయింట్లు వచ్చేసింది, 16 పాయింట్లు ఇచ్చినా 16 పాయింట్లు వచ్చేసింది. సో 1:1 వచ్చేసింది. సో ఎప్పుడైతే మనకి ప్రైజు ఆ పర్టికులర్ 6:30 నుంచి 6:35 లోపు మనకి ఒక హై రెస్పాన్సివ్ క్యాండిల్తో ఒక బేస్ని సెట్ చేయలేదో మనం 6-7 దాకా వెయిట్ చేస్తాం, ఈ లోపల ఎక్కడైనా బేస్ ఫౌండ్ చేసామా అని చెప్పి. సో ప్రీవియస్గా ఒక డేటా పాయింట్ ఏంటంటే 6:36కి ఒక పాయింట్ వచ్చింది మనకి, అక్కడ మనం ఎంట్రీ అయ్యాం, మంచిగానే తీసుకున్నాం. సో అలాగే ఈ మైక్రో విండో మిస్ అయిపోతే మ్యాక్రో విండోలో వెయిట్ చేస్తాం. మ్యాక్రో విండో లోపల కూడా మనకి తెలియకపోతే సో ప్రైస్ అప్పటికే చాలా ప్రైస్ యాక్షన్ ఫామ్ చేసి ఉండేది కాబట్టి సో 30 minutes 30 క్యాండిల్స్ ఫామ్ అయి ఉంటాయి కాబట్టి మనకు తెలిసిపోతుంది ఏమని ప్రైస్ కిందకి వెళ్ళట్లేదు పైకి వెళ్ళట్లేదు అని. సో అలాంటి టైంలో మనం ఓకే దిస్ ఈజ్ నాట్ అవర్ డే, సో సెటప్ ఫామ్ అవ్వలేదని చెప్పి మనం నెక్స్ట్ డే వెళ్ళాలి. సో ఇట్ ఈజ్ అనదర్ థింగ్. సో ఆల్రెడీ 11th మార్చ్ అయిపోయింది, 12th మార్చ్కి వెళ్దాం. సో 12th మార్చ్ ఇందా. సో 6:30 క్యాండిల్ 6:30కి ఆల్మోస్ట్ 8 points మూవ్ అయిపోయింది, 6:32కి ఆల్మోస్ట్ 3 point మూవ్. ఇప్పుడు 6:31కి అంత మూవ్ అయిపోయింది కదా, 6:32కి అంత మూవ్ అయిపోయింది కదా, మనకు ప్రైస్ ఎక్కడ ఎంట్రీ ఎక్కడ దొరికేస్తుందని భయపడిపోతూ ఉంటాం. కాకపోతే మన మ్యాక్రో విండో ప్రకారం ఏంటి, మనం వెయిట్ చేయాలి ఎగ్జాక్ట్లీ 6:35 వరకు. 6:31 6:32 6:33 6:34 6:35. సో ఇలా వెళ్ళిన ప్రైజు మళ్ళీ 6:35కి ఇలా వచ్చేసింది. సో ప్రైస్ అనేది
ఈ రేంజ్లో ఉండిపోయింది 635కి. సో ఎగ్జాక్ట్గా ఇక ఈ రేంజ్లో ఉండిపోయింది. ఇప్పుడు మన థింగ్ ఏంటి, 7 వరకు వెయిట్ చేయాలి. బికాజ్ 635 విండోకి మనకి ఎలాంటి ఎంట్రీ దొరకట్లా. సో ఎందుకంటే ప్రైస్ అనేది బేస్ని సెట్ చేసిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ ప్రైస్ అనేది బేస్ని సెట్ చేయలేదు. సో బేస్ అంటే ఏంటి, మనకి ఇలా ఉండాలి. సో ఎగ్జాక్ట్లీ ప్రైస్ అనేది ఇట్లా ఉండాలి, హయ్యర్ సైడ్ వెళ్తున్నా అన్నట్టుగా ఉండాలి. సో ఇది ఎగ్జాక్ట్గా. కాకపోతే మనకి ఎలా ఉంది, సో వెళ్ళిన ప్రైస్ వెళ్ళినట్టు కిందకు వచ్చేసింది. సో 7 వరకు వెయిట్ చేస్తాం. ఇదిగోండి 7, ఎగ్జాక్ట్గా 7. ఈ 7 లోపల కూడా ప్రైస్ ఇక్కడే ఉంది. సో ఎక్కడికి మూవ్ అవ్వలేదు. సో ఈరోజు కూడా మన ఎంట్రీ డే కాదు, అంటే మనకి ఎంట్రీ దొరకల. 630కి దొరకాల్సిన ఎంట్రీ దొరకల. సో ఈరోజు కూడా మన ఎంట్రీ కాదనమాట. కానీ మనం ఫోర్స్ చేసాం, 2:30 లాస్ట్ పోయాం. అదే బ్యూటీ. మరి మామూలుగా ఉంటుందా ఏంటి ట్రేడర్స్ అంటే. సో కరెంట్లీ ఇంకా నెక్స్ట్ అయినా ఇంకా. సో ఒక్కసారి రీచెక్ చేపిస్తా, బికాజ్ డేటా అంతా మాట్లాడినా కదా. సో రీచెక్ చూస్తే చూడు, లేకుంటే లేదు. ఫోర్స్ ఏం లేదు. వీడియో కూడా క్లోజ్ చేసేవచ్చు. ఇగో 630, 631. సో 635 లోపు జరిగిన ప్రైస్ యాక్షన్. సో ప్రైస్ మంచిగా బేస్ సెట్ చేసిన తర్వాత, సో ఎగ్జాక్ట్లీ 638 ను 639కి సో ప్రైస్ విల్లింగ్నెస్ టు గో హయ్యర్ చూపించింది మనకి. సో ఇట్లా కొనేసాం ఇక్కడ. సో ఇక్కడ కొనేసాం, ఇంకా ముందుకు వెళ్ళిపోయింది. సో మాటలు కూడా సరిగ్గా రావట్లేదు. తలకాయ నొప్పి అయిపోయింది. బికాజ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి నేను. సో మాట ఏంటో ఓ రకంగా వచ్చేస్తుంది. సో ఇలా చూడండి. సో ఇది 637. సో 637కి ఎంట్రీ ఇచ్చాం. బికాజ్ ఆల్రెడీ మంచి ప్రైస్ ఫామ్ చేసింది బేస్. సో ప్రైస్ 6 పాయింట్స్ మూవ్ అయిపోయి ఇంకా కిందకు వచ్చేసింది. సో ఎగ్జాక్ట్గా 630 క్యాండిల్ ఇది. సో 637కి మనకి ఎంట్రీ. సో నో ఎంట్రీ, బికాస్ ఈవెన్ ప్రైస్ ఎంత మంచిగా వెళ్తున్నా కూడా మన జోన్లో మనకి ఆ హై వాల్యూమెట్రిక్ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు. సో మనకు ఆ హై వాల్యూమెట్రిక్ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు, ఇంకా తీసుకోలేదు. కానీ ప్రైస్ చూడండి ఎంత బాగా పైకి వెళ్ళిపోయిందో. సో నాకున్న భయం ఏంటంటే, సో ఇది ప్యూర్ కన్విక్షన్తో చేయాలి ఎంట్రీస్, లేదంటే దెబ్బ అయిపోతాం. సో జస్ట్ టైం వేస్ట్గానే ఎంట్రీ వస్తున్నాం. సో ఇందులో 630 క్యాండిల్, 636కి ప్రైజ్ ఈ క్యాండిల్ కంటే హైనే ఉంది. సో ప్రైస్ పైకి వెళ్ళాలని చూస్తుంది, ఎంట్రీ ఇచ్చా. సో డన్. సో రీసెంట్గా పూల్ ఆఫ్ లిక్విడిటీని రైట్ చేసింది. సో 32 పాయింట్స్ దాకా ఇచ్చింది. బ్యాక్ టెస్ట్ చేయాలి. సో బ్యాక్ టెస్ట్, సో మేబీ నాకు ఇంకొక కాన్ఫిడెన్స్ లాంటిది ఏమన్నా దొరకాలేమో. సో టైం ద సేమ్ థింగ్. సో
ఈ క్యాండిల్ 635 క్యాండిల్. సో మీరు చెప్పే కదా ప్రైస్ అనేది విల్లింగ్నెస్ చూపించాలి పైకి వెళ్ళాలని. ఇదిగో 33, 34, 35. సో విల్లింగ్నెస్ చూపించింది కదా. ఆబ్వియస్గా ఎలా చూపించిన ప్రైస్ ఎక్కడ సైడ్ దాకా వెళ్తుంది అన్న పాయింట్ చూసుకొని రీసెంట్గా ఉన్న పూల్ ఆఫ్ లిక్విడిటీ దాకా మనం రైడ్ చేయొచ్చు. సో ఇదే ఆ విల్లింగ్నెస్ అనమాట. ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో కూడా ఉన్నాయి, బట్ నేను చూపించలేదు అంతే. సో వేర్ ఈజ్ అనదర్ వన్. ఇదిగోండి, ఇక్కడ అన్నా కదా విల్లింగ్నెస్ చూపించాలి ఒక సైడ్ వెళ్తున్నానని. సో ఇక్కడ ఇదిగోండి. సో ఎగ్జాక్ట్గా 7కి కూడా ప్రైస్ లోపలే ఉండిపోయింది. సో ప్రైస్ యాక్షన్ అనేది ఇక్కడ అసలు అంతగా బాగా ఒక బబుల్ లాగా ఉండిపోయింది ప్రైస్. సో గమనించినట్టయితే ఇదంతా ఒక బబుల్లో ఉండిపోయింది. సో ఎప్పుడైతే ప్రైస్ ఆ బబుల్ని బ్రేక్ చేసిందో అప్పుడు కంటిన్యూషన్ అయింది. సో ఈ పూల్ ఆఫ్ లిక్విడిటీ వరకు. సో ఇలా కూడా ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు ఎప్పుడైతే పర్టికులర్ బబుల్ బ్రేక్ అయ్యిందో అని చెప్పి. సో ఇది ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కవర్ చేశాను. సో దీంట్లో నేను తెలుసుకుంది ఏంటంటే ఫ్రేమ్ వర్క్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చార్ట్ అక్కడ ఏం చేస్తున్నా 6:30 నుంచి 6:35 వరకు వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోవడం అనేది చాలా బెస్ట్. ఒకవేళ అలా మిస్ అయిపోయి వెళ్ళిపోతుంటే మనం అప్పుడు వెయిట్ చేయాలి. సో 7 వరకు వెయిట్ చేసి ఎక్కడైనా మనకి హై రెస్పాన్సివ్ క్యాండిల్ వస్తుంటే అలా ఎంట్రీ ఇవ్వడం బెస్ట్. ఎగ్జాక్ట్గా 6:30కి వాల్యూమ్ ఉంటుంది కదా, 6:31లో ఎంట్రీ ఇచ్చేద్దామంటే ఎస్ఎల్ సిట్ అయిపోతాయి. సో 6:32కి ఎంట్రీ ఇచ్చేద్దామంటే సేమ్ ప్రాబ్లం ఉంటుంది. అంటే ప్రైస్ ఇంకా బేస్ సెట్ చేయలేదు కదా. 6:31కి ఉంటుంది వాల్యూమ్, 6:30కి వాల్యూమ్ ఉంటుంది. 6:31, 6:32, 6:34, 6:35 ఇలా ఒక 5 minutes వెయిట్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక ప్రైస్ యాక్షన్ ఇప్పుడు 1 hour క్యాండిల్ 60 seconds అయితే ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఆ క్యాండిల్ ఎటు వెళ్ళాలని చెప్పి డైరెక్షన్ సెట్ చేసుకుంటుంది. తర్వాత గేమ్ ప్లే అంతా వేరేలా ఉంటుంది. సో 6:31కి ఎలా డిసైడ్ చేస్తాం, ఎగ్జాక్ట్లీ ఇటే వెళ్ళిపోతుందని చెప్పి మనం ఎంట్రీ ఇచ్చేయడం వల్ల నష్టపోతున్నాను అనమాట. సో అలాగా ఫ్రేమ్ వర్క్ బేస్డ్ వర్క్ చేస్తూ ఉంటే సెటప్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అండ్ దెర్ విల్ బీ థింగ్స్ లైక్ ఇగో ఇలా ట్రేడ్ ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనకు ఎదురవుతాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఓకే దిస్ ఈజ్ నాట్ అ ట్రేడింగ్ ఎన్విరాన్మెంట్. మనకి ఏంటి ప్రైస్ చూపించాలి. సో ఎలా చూపించాలి, నేను కిందకి వెళ్తున్నాను, పైకి వెళ్తున్నాను, కిందకి వెళ్తున్నాను, ఇందాక చూపించే కదా పైకి వెళ్తున్నాను అని చెప్పి మనకి ఇలా చూపించాలి. కానీ ఈ ఫ్రేమ్వర్క్లో చూపించిందా అంటే చూపించలేదు. 31కి, 32కి, 34, 35 ఇదిగోండి. సో 35కి ఎలా ఉంది ప్రైస్, ఇలా వెళ్ళిన ప్రైస్ ఇలా కిందకు వచ్చేసింది. సో ఇలాంటివి కూడా మనం అబ్జర్వ్ చేసుకొని ఓకే ఇట్ డజంట్ వర్క్. సో లెట్స్ వెయిట్ ఫర్ 7:30 మ్యాక్రో విండో దాకా చూద్దాం. సో అక్కడెక్కడైనా హై రెస్పాన్సివ్ క్యాండిల్ వచ్చి మనకు రైడ్ జరుగుతుంటే ఆ రైడ్లో పార్టిసిపేట్ చేద్దాం అన్నట్టుగా ఉండాలి.